ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హరహర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున కాశీక్షేత్ర వైభవాన్ని ముచ్చటించుకుందాం. వారణాసి అని కూడా పిలుస్తాం. దీనికి అవిముక్త క్షేత్రము అని ఉంది, మహాశ్మశానము అని కూడా పేరుంది. వరుణ అసి రెండు నదుల యొక్క సంగమ ప్రాంతంలో ఉంది కాబట్టి దీనికి వారణాసి అనేటువంటి పేరు కూడా వచ్చింది. అయితే ఈ కాశీ క్షేత్రము కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో 9వది. ఈ కాశీ వైభవాన్ని పూర్తిగా తెలియజేయటం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం మాత్రమే మనం పంచుకోగలుగుతాం. కాశీపట్టణం ఒక గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డటువంటి భూభాగం. ఇక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరుడి యొక్క లింగం అద్భుతమైనటువంటిది, మహామహిమాన్వితమైనది. మేము 2016లో వెళ్ళాము మొట్టమొదటిసారి. రెండోసారి 2024 ఫిబ్రవరిలో వెళ్ళాం. 10 రోజులు ఉన్నాం. ఈ లింగం లాంటి పరమేశ్వర స్వరూపం ఎక్కడ మనం చూడలేం. ఇది ఎలా ఉంటుందంటే ఈ స్వరూపం ధనురాకారంలో ఉంటుంది. ఈ లింగం అంతేకాదు, ఈ కాశీక్షేత్రం బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో లేనేలేదు. విష్ణుమూర్తి యొక్క హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు తన కోసం నిర్మించుకున్నటువంటి ఒకానొక ప్రత్యేకమైనటువంటి క్షేత్రం కాశీక్షేత్రం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం, స్వయంగా శివపార్వతులు నివాసం ఉండేటటువంటి దివ్యమైన భవ్యమైన నగరం. ప్రళయకాలంలో లోకమంతా మునిగిపోతుంది, భూమండలం అంతా పోతుంది. కానీ శివుడు తన యొక్క త్రిశూలాగ్రం మీద నిలబెట్టేటటువంటి నగరం కాశీ. అందువల్ల ఇది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి పట్టణం. కాశీ ఈ భూమండలంలో 7 మోక్ష ద్వారాలలో ఒకటి. మనం 7 మోక్షపురాలు అని చెబుతాం. అయోధ్య, మధుర, మాయి, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయినః అనేటువంటిది శ్లోకం. అందులో 7 మోక్షపురాలలో ప్రధానమైంది కాశీక్షేత్రం. ఈ కాశీ 14 భువన భాండాలలో కూడా విశేషమైనటువంటి స్థలం. కాశీలో గంగా స్నానం, బిందుమాధవుడి యొక్క దర్శనం, ఆ తర్వాత డిండి వినాయకుడు లేదా డుండి వినాయకుడు, డుంఠి, విశ్వనాథుడు, విశాలాక్షమ్మ తల్లి, కాలభైరవ దర్శనం, ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీక్షేత్రంలోకి కాలభైరవుడు అడుగు పెట్టనేడు మనల్ని. ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. కాశీలో మరణించిన వాళ్ళకి యమబాధ ఉండదు, పునర్జన్మ కూడా ఉండదు. ఎందుకని? కాశీక్షేత్రంలో ఒక వ్యక్తి కానీ, ఒక జీవి కానీ, ఒక జంతువు కానీ ఏది చచ్చిపోయినా కూడా కుడి చెవి పైకుండి ఉండేటట్లుగా పడి చనిపోతుంది.
అప్పుడు శివుడు రామతారక నామాన్ని చెబుతాడు వాడి చెవులో. దాంతో వాడికి మోక్షం, పునర్జన్మ లేదు. కాశీలో ప్రవేశించినటువంటి జీవి యొక్క చిట్టా, అంటే పాపాల పుణ్యాల చిట్టా ఉంటుంది కదా, చిత్రగుప్తం నుండి మాయమైపోతుంది. నేరుగా కాలభైరవుడి దగ్గరికి చేరుకుంటుంది. డుంటి గణపతి, కాలభైరవుడు వీళ్ళిద్దరూ పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు వేసి మళ్ళీ జన్మ లేకుండా చేస్తారు. అంటే ఏమిటి దీని అర్థం? మనం చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో దానికి శిక్ష వేస్తారు ఇక్కడ. ఆ శిక్ష వల్ల పాపం కాస్త ప్రక్షాళనం అవుతుంది. ఆ తర్వాత ఇక పునరావృత్తి రహితమైనటువంటి మోక్షానికి వెళ్ళిపోతారు. కాబట్టి కాశీక్షేత్రంలో కాలభైరవ దర్శనం తర్వాత అక్కడ ఉండేటటువంటి పూజారులు ఒక కర్రతోటి వీపు మీద వేస్తారు. అలా వీపు మీద ఒక దెబ్బ కొట్టించుకొని కాలభైరవుణ్ణి దర్శించుకొని కాశీ దాటి వెళ్ళిపోయినా పాపాలు అంటకుండా రక్షగా నల్లటి కాశీదారం కూడా కట్టించుకుంటారు అక్కడ. అలాగే కాలభైరవుడి యొక్క కంకణం కూడా వేస్తారు. నలుపు ఎరుపు మిశ్రమంగా కంకణంలాగా ఉంటుంది. మేము వేయించుకున్నాం. అలాగే నల్లటి కాశీదారం కూడా కట్టుకునే సంప్రదాయం ఉంది. కాశీ పోతుంటే ఎవరైనా కాశీదారాలు తెచ్చిపెట్టండి అని అడుగుతారు. కాశీవాసం చేసే వాళ్ళకి, అంటే ఈ మధ్య 9 మాసాలు, అంటే గర్భంలో 9 మాసాలు ఉంటాం కాబట్టి 9 మాసాలు, కొంతమంది సంవత్సరం పాటు, కొంతమంది ఒక మాసానికి ఒక రోజు ప్రత్యేకగా 9 రోజులు, అంటే 9 పగళ్ళు 9 రాత్రులు. దాని అర్థం పగలపూట ఎటన్నా తిరిగి రావటం కాదు, పగలు రాత్రి అక్కడే ఉండాలి, ఆ పంచక్రోశాల మధ్య, అంతే. కాబట్టి అలా కాశీవాసం చేసే వాళ్ళకి సమస్త యాగాలు తపస్సులు చేసినటువంటి పుణ్యంతో పాటు వాడిలో ఉండేటటువంటి షట్చక్రాలు, 6 చక్రాలు ఉత్తేజితమవుతాయి. దానివల్ల వాడు చేసే సాధన ఫలిస్తుంది. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి అని శాస్త్రవచనం. మరికొంతమంది శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని కూడా అంటారు. లోపాముద్రాదేవి అగస్త్య మహర్షి యొక్క భార్య. వాళ్ళు దక్షిణాపథానికి వచ్చారు వింధ్యపర్వతం యొక్క గర్వం అణవచ్చటానికి. ఇక్కడే ఉండిపోయినారు మహానుభావులు. అప్పుడు ఈ కాశీక్షేత్రం దర్శించిన తర్వాత, ఇంతకుముందు వాళ్ళు కాశీలోనే ఉన్నారు భార్యాభర్తలు. అప్పుడేమన్నాడు ఆయన, కాశీలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళకు పునర్జన్మ లేదు, మోక్షం అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ శిఖరం నుంచి కనుక శిఖరేశ్వరాన్ని చూస్తే ఎవడికి మళ్ళీ పునర్జన్మ ఉండదన్నాడు. ఆమె ఒక నవ్వు నవ్వింది. వెంటనే ఆయన ఏం చిన్నపుచ్చుకోవాలా, భార్యామణి మంచి ప్రశ్నే వేశావు. ఈ శ్రీశైలంలో వచ్చి శిఖరం ఎవరైతే దర్శిస్తారో వాడికి మాత్రమే ఆ తర్వాత జన్మలో కాశీక్షేత్రంలో మరణించేటటువంటి అదృష్టం పట్టిస్తాడు శివుడు. ఇది అక్కడ అంతరార్థం. అట్లాగే చాలామంది శేష జీవితాన్ని కాశీలో గడపడానికి వెళతారు వృద్ధాప్యం వచ్చాక. దానికి కూడా అదృష్టం ఉంటేనే అక్కడ మరణం. లేకపోతే ఏదో మనవరాలకో ముది మనవరాలకో పెళ్ళని వచ్చి ఇక్కడ బాత్రూంలో పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఆ అదృష్టం లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాదు. అంతేకాకుండా మరణించిన వాళ్ళ యొక్క అస్థికలు, ఎముకలు కాశీగంగలో గనక కలిపితే ఆ గతించినటువంటి వాళ్ళు మళ్ళీ కాశీలో పుట్టి స్వయంగా విశ్వనాథుడి చేత ఉద్ధరింపబడతారు అనేది కూడా
స్కాంద పురాణంలో కాశీఖండం చెబుతోంది. గోముఖం నుండి బయలుదేరేటటువంటి గంగమ్మ చిత్ర విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి కాశీపట్టణాన్ని చుట్టి మళ్ళీ తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు కాటకాలు వచ్చినా గంగమ్మ మాత్రం కాశీ ఘట్టాలను వదిలి దూరంగా వెళ్ళలేదు. 88 ఘట్టాలు ఉన్నాయి అక్కడ. ఈ కాశీ క్షేత్రంలో కొన్ని వింతలు ఉన్నాయి, ఏంటో చూద్దాం. కాశీలో గద్దలు ఎగరవు, అక్కడ ఉండే ఆవులు ఎవరిని పొడవు, బల్లులు అరవు, శవాలకి వాసన రాదు. కాశీలో మరణించినటువంటి ప్రతి జీవి కూడా కుడిచేవి పైకి లేచే ఉంటుంది తప్ప మరొక విధంగా ఉండదు. ఎందుకని? పరమేశ్వరుడు రామ తారక మంత్రాన్ని చెప్పడానికి అనువుగా. అలాగే కాశీలో విశ్వనాథుడి యొక్క మందిరం చుట్టూతా అనేక చిన్న చిన్న సందులు ఉంటాయి. అటువంటి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టుగా ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్త వాళ్ళకి జాడ దొరకకుండా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ గజనీ మహమ్మదు, ఘోరీ మహమ్మదు, ఈ దిక్కుమాలిన వాళ్ళు ఎక్కువగా మన హిందూ దేవాలయాలను పడగొట్టారు, అక్కడ ఉండే సంపదను దోచుకున్నారు. ఆ విధంగా వాళ్ళు ఎక్కువ మంది ఒకేసారి రాకుండా అన్ని ఇరుకు సందులే ఏర్పాటు చేసేశారు. ఏ సందు ఎటుపోతుందో తెలియకుండా ఉండేటట్టు చేశారు, అంతే తప్ప మరొకటి కాదు అక్కడ. కానీ పూర్వం ఈ కాశీ క్షేత్రంలో అనేకమైన సుందర వనాలు, పూల చెట్లు ఉన్నాయి. కాకపోతే విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి శత్రు సైనికులకి దారి లేకుండా చేసి పారేశారు. రథాలు రావు, పెద్ద పెద్ద ఏనుగులు రావు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చారు. కాశీలో అనేకమైనటువంటి పరిశోధనలు జరిపారు. వాళ్లే ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అని వాళ్ళు పరిశోధనలు చేశారు. అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఉన్నటువంటి చోటల్లా మందిరాలు కట్టారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఈ విదేశీ సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. కాశీ విశ్వేశ్వరుడికి శవభస్వ లేపనంతో పూజ కూడా చేస్తారు. ఉజ్జయినిలో కూడా అలానే చేస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే అటువంటి జీవుడికి పరుల యొక్క అన్నం తిని ఉంటే గతంలో ఆ రుణం నుండి వాళ్ళకి విముక్తి లభిస్తుంది. ఎవరి దగ్గరైనా ఇంత అన్నం గనక మనం తిన్నామంటే వాడికి రుణపడతాం. ఆ ఇంట్లోనైనా పుట్టాల్సి వస్తుంది, లేకపోతే మరేదైనా కూడా చేసి ఆ రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం గనక చేస్తే 1,000,000 రెట్లు ఉంటుంది. అది పాపం చేసినా కూడా 1,000,000 రెట్లు పాపం వస్తుంది. విశ్వనాథుడిని అభిషేకించిన తర్వాత మానవుడి యొక్క చేతి రేఖలు కూడా మారిపోతాయి. అంటే లలాట లిఖితం, చేతుల్లో ఉండే రేఖలు మారిపోతాయి. అంటే వాడి అదృష్టం పండుతుంది అని. ఇక్కడ శక్తిపీఠం ఉన్నది, విశాలాక్షమ్మ. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాశీ విశాలాక్షిదేవి. అంతేకాదు సర్వలోకాలకి అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణాదేవి యొక్క నివాసం కూడా విశ్వేశ్వరుడి యొక్క మందిరానికి ప్రక్కనే ఉంటుంది. ఎంతమంది వచ్చినా ఏ టైంలో వచ్చినా పెడుతూనే ఉంటారు అక్కడ. ప్రపంచంలోని అన్ని భాషలకి తల్లి అయినటువంటి సంస్కృత పీఠం కూడా ఈ కాశీ నగరంలోనే ఉంది. అలాగే కాశీలో గంగమ్మ తీరంలో 84 ఘట్టాలున్నాయి, స్నాన ఘట్టాలు. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటుగా ఎందరో తమ యొక్క తపశ్శక్తితో నిర్మించినటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ఘట్టం అన్నా ఘాట్ అన్నా ఒకటే, హిందీలో ఘాట్ అంటారు. అందులో కొన్నిటి గురించి చెప్పుకుందాం.
మొట్టమొదటిది దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినటువంటి స్థలం ఇది. ఇక్కడే రోజు సాయంకాలం పూట గంగా హారతి జరుగుతుంది, సాయంత్రం 6:30 నుంచి 7 వరకు. ఇక రెండోది ప్రయాగ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగా నదితో యమున, సరస్వతి నదులు వచ్చి కలుస్తాయి, అందుకని దీనికి ప్రయాగరాజ్ ఘాట్ అన్నారు, త్రివేణి సంగమం. ఇక మూడోది సోమేశ్వర ఘాట్, చంద్రుడి చేత నిర్మాణం చేయబడినటువంటి ఘాట్ ఇది. ఇక మీర్ ఘాట్, సతీదేవి శివుడి యొక్క మొదటి భార్య, దక్షుడు చేసినటువంటి అవమానానికి తట్టుకోలేక తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే అప్పుడు శివుడు దాన్ని భుజానం మీద వేసుకొని ఆ కాలినటువంటి కట్టెని ప్రళయతాండవం చేస్తే లోకాలన్నీ తల్లడిల్లిపోయినాయి. అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క శారంగ ధనస్సుతోటి 108 బాణాలేసి 108 ముక్కల కింద కొట్టాడు. అవే బ్రహ్మదేవుడు వెంటనే అన్ని చోట్ల ఏకకాలంలో దేవాలయాలు కట్టించాడు విశ్వకర్మతోటి. అయితే ఈ కాశీ క్షేత్రంలో సతీదేవి యొక్క కన్నుబడినటువంటి స్థలమే విశాలాక్షిదేవి యొక్క శక్తిపీఠం. ఇక్కడే యమధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి లింగం కూడా మనం చూసుకోవచ్చు. ఇకపోతే ఐదోది నేపాలీ ఘాట్. పశుపతినాథ్ అని శివుడికి ఒక పేరు. పశుపతి ఆయన అంటే మనమంతా పశువులమే, 2 కాళ్ళ పశువులం, కొన్ని 4 కాళ్ళ పశువులు. మన అందరికీ నాథుడు అంటే రక్షించేవాడు కాబట్టి పశుపతినాథ్ అన్నారు ఆయన. ఆ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజులు కట్టించారు ఇక్కడ. ఇక ఆరోది అత్యంత ముఖ్యమైనటువంటి మణికర్ణికా ఘట్టం. ఇది కాశీలో మొట్టమొదటిది. కాశీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మిట్ట మధ్యాహ్నం పూట 12 గంటలప్పుడు ఈ ఘట్టంలో దర్శించాలి, స్నానం చేయాలి. ఎందుకని? ఆ సమయంలో సమస్త దేవతలు సూక్ష్మ రూపంలో వచ్చి నీళ్లలో మునుగుతారు. అందుకని మనం కూడా అదే సమయంలో చేయాలి. ఆ సమయానికి శంఖం కూడా ఊదుతుంది. మేము వెళ్ళాం పడవలో. అయితే ఇది ఎలా ఏర్పడిందంటే విష్ణుమూర్తి స్వయంగా తన యొక్క సుదర్శన చక్రంతో తవ్వాడు. అలా తవ్వుతుంటే ఆయన శరీరానికి చెమట పట్టింది. ఆ చెమటతోటి ఆ సరోవరం నిండింది. దాన్ని కర్మజలము అంటారు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. అంతేకాదు అలా తవ్విన తర్వాత పరమేశ్వరుడు వచ్చి ఆనందపడి తలకాయ ఊపాట. అలా తలక ఊపంగానే ఆయన కుడి చెవికున్నటువంటి దుద్దు అక్కడ పడింది. మణికర్ణిక, కర్ణిక అంటే చెవికి పెట్టుకునే ఆభరణం. అందుకని దానికి మణికర్ణిక అని, చక్రతీర్థం అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ గంగాదేవి నిర్మలంగా పారుతుంది. అయితే ఇక్కడ మధ్యాహ్నం పూట సచేల స్నానం చేయాలి. డ్రాయర్లు వేసుకొని చేయటం ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చేయకూడదు. మనం ఉతికినటువంటి వస్త్రం కట్టుకొని పైన అంగవస్త్రం కూడా ఉంచుకొని చేయాలి. ఆడవాళ్ళు అయితే చీర రవికతో చేయాలి. అలా గనక సచేల స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం లభిస్తుందో సాక్షాత్తు 4 ముఖాలున్నటువంటి బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. అంత వైభవం దీనికి. ఇక 7వది విశ్వేవర్ ఘాట్. ఇప్పుడు దీన్ని సింధియా ఘాట్ అని పిలుస్తున్నారు. ఇక్కడే అహల్యాబాయి తపస్సు చేసింది. ఆ సింధియాల్లో రాణిగారు ఆమె. ఇక్కడ స్నానం చేసి ఆ ప్రక్కనే ఉండేటువంటి బిందు మాధవుడిని దర్శించుకోవాలి. కొంచెం పై ఎత్తున ఉంటాడు, మెట్లెక్కి పైకి వెళ్ళాలి. 8వది పంచగంగా ఘాట్. ఇక్కడే భూగర్భం నుంచి గంగలో 5 నదులు వచ్చి కలుస్తాయి. అందుకని దీన్ని పంచగంగా ఘాట్ అంటారు. ఇక గాయ్ ఘాట్. గాయ్ అంటే గోవు. గోపూజ జరుగుతుంది ఇక్కడ ప్రతినిత్యం కూడా.
10వది తులసి ఘాట్. అంటే గోస్వామి తులసీదాసు రామచరిత మానస్ని రచించారు కదా, అది మన ఛానల్లో ప్రతిరోజు రేవతి గారు చదివి వినిపిస్తున్నారు. ఉపాధ్యాయుల వారి యొక్క సంకలనం మనం రోజు వింటున్నాం. సాయంత్రం పూట 6 7 వస్తుంది. అటువంటి తులసీదాసు సాధన చేసి రామచరిత మానస్ లిఖించమని శివుడి యొక్క ఆదేశం పొందింది ఇక్కడే. రచించింది ఇక్కడ కాదు, రచించింది దానికి అది వేరే చోట ఉంది. దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు పోవాలి. మేము దానికి కూడా వెళ్ళొచ్చాం. తులసీదాసు మందిరం ఉంది అక్కడ. ఇంకా 11వది హనుమాన్ ఘాట్. ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుల వారు ప్రతిరోజు వస్తుంటారు. ఇక్కడే సూర్య భగవానుడు కూడా తపస్సు చేసి అనేక శక్తులు పొందినటువంటి లోలార్క కుండం కూడా ఉంది. అర్కుడు అంటే భాస్కరుడు, సూర్యుడు. లోలార్కుడు అంటే లౌల్యం పొందాడు. ఆ ప్రదేశం చూసిన తర్వాత అక్కడి నుంచి విడిచిపెట్టడానికి ఒప్పుకోలే. అందుకని లోలార్క కుండం. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు గారు పుట్టినటువంటి ప్రదేశం. ఇంకా 12 అస్సీ ఘాట్. పూర్వం దుర్గాదేవి శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులను చంపి ఆ ఖడ్గాన్ని పడేసింది ఇక్కడ అప్పుడు ఒక తీర్థం ఉద్భవించింది. అసి అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో కత్తి అని. ఆ కత్తి విసిరివేయబడినటువంటి స్థలం కాబట్టి అస్సీ ఘాట్. ఇక 13వది హరిశ్చంద్ర ఘాట్. సర్వం పోగొట్టుకున్నాడు హరిశ్చంద్రుడు. భార్యాబిడ్డలను అమ్ముకున్నాడు కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడికి. విశ్వామిత్రుడికి రాజ్యం అంతా ఇచ్చేశాడు. ఇక చివరికి విశ్వామిత్రుడికి ఇవ్వవలసినటువంటి బాకీ తీర్చడం కోసం తనను తాను ఒక కాటి కాపెరికి అమ్ముడయ్యాడు. వీరబాహుడికి శవదహనం చేసే కూలీగా పనిచేశాడు. దైవ పరీక్షలో నెగ్గాడు. తన రాజ్యాన్ని పొందాడు. మళ్ళా ఇక్కడ నిత్యం చితులు కాలుతూ ఉంటాయి. ఎన్నో శవాలు ఇక్కడ తగలబెడుతూ ఉంటారు ఈ హరిశ్చంద్ర ఘట్టంలో. 14వది మానస సరోవర్ ఘాట్. ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం లభిస్తుందని పెద్దల మాట. 15వది నారద ఘాట్. నారదుడు ఒక లింగాన్ని స్థాపించినటువంటి ఘట్టం ఇది. ఇంకా 16వది చౌతస్సీ ఘాట్. ఇక్కడే స్కాంద పురాణం ప్రకారం 64 యోగిని మాతలు తపస్సు చేసినటువంటి స్థలం. అంతేకాదు గురు దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి ఆ 64 యోగిని మాతలు దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో శక్తులు ప్రాప్తిస్తాయి. ఇంకా 17వది రాణామహల్ ఘాట్. ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలని తొలగించమని వక్రతుండ వినాయకుడి కోసం తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నుని చేసుకున్నటువంటి స్థలం. ఇక 18వది అహల్యాబాయి ఘాట్. ఈ అహల్యాబాయి కారణంగానే మనం ఈ రోజున కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోగలుగుతున్నాం. కాశీలోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించేటటువంటి తీర్థాలన్నీ కలిసి ఉంటాయి. అంత గొప్ప ఘాట్ ఇది. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మాణం చేసిన అనేక మందిరాలు, కట్టడాలు, అడవుల మధ్య విశ్వనాథుడి యొక్క మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగుతూ ఉండేది. కానీ మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని అనేక దాడులు చేసి ధ్వంసం చేసినటువంటి తర్వాత ఈనాడు ఉన్నటువంటి కాశీని మనం చూస్తున్నాం. అయినా కూడా మహానుభావుడైనటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వారు అక్కడే కాశీలో నిలబడి గెలవటం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశం అంతా కూడా చక్కగా ఆధీనంలోకి తీసుకొని
విశాలమైనటువంటి మందిరం కట్టారండి. ఇప్పుడు లోపలికి పోతే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను. మేము మొన్న 2024లో వెళ్ళాం. ఫిబ్రవరిలో 10 రోజులు ఉన్నాం. ప్రతిరోజు గంగా స్నానం, ప్రతిరోజు విశ్వనాథుడి యొక్క దర్శనం, అన్నపూర్ణమ్మ యొక్క దర్శనం చేసుకున్నాం. విశ్వనాథుడు, బిందు మాధవులతో పాటుగా అనేక మందిరాలను కూల్చిపారేసి అక్కడ మసీదులు కట్టారు వాళ్ళు. ఇవాల్టికి కూడా విశ్వనాథ మందిరంలో ఆ మసీదు వైపు గల ప్రదేశాన్ని కూల్చి ఇప్పుడు దాన్ని ఆక్యుపై చేసి అక్కడ ఆ మసీదు ఆ ప్రాంతాల్లో కొన్ని విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నాం. మేము కూడా వెళ్ళి చూసి వచ్చాం. అయితే అక్కడ ఉన్నటువంటి నంది ఆ కూల్చబడ్డటువంటి అక్కడ నిర్మాణం చేసినటువంటి ఆ మసీదు వైపు చూస్తూ ఉంటాడు. అంటే ఏమిటి అర్థం? అక్కడ శివాలయం పూర్వం ఉన్నదని, దాన్ని కూల్చేసి వాళ్ళు మసీదు కట్టారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నంది భగవానుడు ఎప్పుడు శివుడి వైపు చూస్తూ ఉంటాడు. అక్కడే శివుడు త్రిశూలంతో తవ్వినటువంటి ఒక బావి ఉంటుంది. దాని పేరే జ్ఞానవాపి. వాపి అంటే బావి. ఆ నీళ్లు తాగితే జ్ఞానం వస్తుంది అని పేరు. ఆ నీళ్లు కూడా మేము పుచ్చుకున్నాం. ఈ రోజున మనం దర్శించే విశ్వనాథుడి యొక్క మందిరం, అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి అయినటువంటి శ్రీ అహల్యాబాయి హోల్కర్ కట్టించిందే. అయితే ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క కృషి వల్ల, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క కృషితోటి అక్కడ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిరం, 4 వైపులా ద్వారాలు ఉంటాయి. ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క మందిరానికి కొంత సమయం ప్రతిరోజు స్పర్శ దర్శనం కూడా ఉంటుంది. మేము 1-2 సార్లు మాత్రమే స్పర్శ దర్శనానికి వెళ్ళగలిగాం. ఆ స్పర్శ దర్శనం కమనీయమైనదండి, అనిర్వచనీయమైనది. 2 నేత్రాలు సరిపోవు స్వామి యొక్క ఆ లింగాన్ని దర్శించటానికి. అటువంటి కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షమ్మ, అలాగే డుంఠి గణపతి, కాలభైరవుడు, అన్నపూర్ణమాత మనందరినీ కాచి రక్షించుగాక అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.